ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఉందా? ఇదే విషయం ప్రభుత్వాన్ని అడిగితే అందుకోసం ఓ చట్టం తెచ్చే పనిలో ఉన్నామని వెల్లడించింది. విద్యా కమిషన్ అడిగితే బిల్లు కూడా ప్రతిపాదించామని అంటోంది. తల్లిదండ్రులు చూస్తే మాత్రం భారం మోయలేక నడుములు వంగిపోతున్నాయి అంటున్నారు. డొనేషన్లు, పుస్తకాలు, మిగిలిన కనిపించని ఛార్జీల సంగతి సరే. అవన్నీ వెరసి తడిసి మోపిడవుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి మరో నెలే టైం ఉన్నా ఫీజుల నియంత్రణ చట్టం ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, సీఎంఓ వరకు ఫిర్యాదులు వెళుతున్న పరిస్థితులు. ఈ ఫీజుల పెంపుపై ప్రైవేట్ స్కూల్స్ ఏమంటున్నాయి? విద్యార్థులు, పేరెంట్స్ ముందున్న మార్గమేంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు వెంకట్ సాయినాథ్ గారు, స్కూల్ పేరెంట్స్ సంఘం కార్యదర్శి, అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు, ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు. సాయినాథ్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, నమస్తే అండి. వెంకట్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సార్, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చూస్తే ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం ఎలా ఉంది? అసలు కనిష్టం నుంచి గరిష్టం వరకు ఎంత మేర ఫీజులు పెరిగాయండి? ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు ఫీజెస్ ఎలా పెరుగుతాయి అంటే 10 to 15% పెరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే యాక్టివిటీ స్టార్ట్ చేసిందో విద్యా కమిషన్ పెట్టేసి ఒక బిల్లు పంపించాం, ముసాయిదా బిల్లు. ఆ బిల్లు పాస్ అయ్యాక, అంటే ఆ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి ఆ బిల్లు పాస్ అయ్యాక అప్పుడు కార్యరూపం దాల్చి అది ఇంకో సంవత్సరం పట్టొచ్చు. సో ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఫీజులు పెంచే పరిస్థితి ఉండదేమో, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే కట్టడి చేస్తారేమో అనే ఒక భయాందోళన గురై ప్రైవేట్ స్కూల్ చాలా మటుకు దాదాపు కనిష్టంగా 20-25%, గరిష్టంగా దాదాపు 50-60% పెంచిన స్కూళ్ళు, 100% పెంచిన స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే 30,000 ఫీజు ఉన్న స్కూల్ దాదాపు 60,000 చేసింది. అంటే దాదాపు 100% పెంపు. సికింద్రాబాద్ లో ఉన్న ఒక ఫేమస్ స్కూల్. అంటే ఎక్కడ కూడా ఎట్లా పెరుగుతున్నాయి స్కూల్స్ ఫీజు అంటే దానికి ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ చేసే మెకానిజం లేదు. ఆ మెకానిజం అనౌన్స్ చేయంగానే వస్తుంది. అంటే దాని ఇంకా ముసాయిదా బిల్లే, అది ప్రాపర్ కూడా రాలేదు. రాకముందే ఆగ మేఘాల మీద 20 నుంచి 100% పెంచారంటే మీరు అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది ఎంత కాస్ట్లీ అఫేర్ అయిపోయింది అనేది. ఒక మధ్యతరగతి కుటుంబంలో 2 పిల్లలుంటే దాదాపు నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం మొదలుపెట్టి 2013 నుంచి మాట్లాడుతున్నాండి. దాదాపు ఈ 12 సంవత్సరాలు ఒక పుష్కర కాలం పూర్తయింది. అంటే పుష్కర కాలం పూర్తయిన ఫీజులు ఏ రేంజ్ లో పెరిగినాయంటే నేను మొదలుపెట్టినప్పుడు 75-80 వేలు ఉన్న స్కూల్ ఫీజు ఈరోజు 2 లక్షల చిల్లరైంది. అంటే ఎక్కడ కూడా నియంత్రణ లేదు కాబట్టి ఈ రేంజ్ లో తెలంగాణలో స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం చర్యలు ఏమున్నాయంటే గత ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, వచ్చే ప్రభుత్వం సమయం తీసుకుంది. సరే ఏమని చేస్తారనుకునేసరికి విద్యా కమిషన్ పేరిట ఇంకా చేయాల్సిన నష్టం దాదాపు మంచి చేయకపోను. అంటే మన దాంట్లో ప్రాఫిట్ మేకింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మేకింగ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ మినిమైజింగ్ లాసెస్. అంటే నష్టాన్ని తక్కువ చేసుకున్నా ప్రాఫిట్ వచ్చినట్టే. అలాంటి పరిస్థితి తేవాల్సిన ప్రభుత్వం ఏం చేసిందంటే విద్యా కమిషన్ అని అనౌన్స్ చేయగానే, ముసాయిదా బిల్ అనౌన్స్ చేయగానే దాదాపు 100% పెంచే పరిస్థితి. మంచి చేయకపోను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల పాలిట ఇది ఒక శాపంగా మారిందని మాత్రం హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తోంది. ఓకే, ఎస్ఎన్ రెడ్డి గారు, ఖర్చులు పెరిగాయి, ఫీజులు పెంచక తప్పట్లేదు అన్నట్టు కాకుండా ఈ పెంపుదలకు ప్రాతిపదిక అంటే ఏదైనా ఉందా సార్? అంటే లేదంటే ఇంటద్దు పెంచినట్లే ఏడాదికి ఎంత అని పెంచుకుంటూ పోవడమేనంటారా? దాదాపుగా గత సంవత్సరంలో మేము ఆల్రెడీ మొన్న మీటింగ్లో విద్యా కమిషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం. ఈ సాధారణ పాఠశాలల్లో, ఎకానమీ పాఠశాలల్లో ఫీజులు మీరు చెప్పిన, వెంకట్ గారు చెప్పిన విధంగా మేము ఎలాంటి ఫీజులు కూడా పెంచడం లేదు. ఓన్లీ 5 to 10%, మ్యాక్సిమం 15% పెంచడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ప్రభుత్వము ప్రాపర్టీ ట్యాక్స్ ఒక 50,000 ఉంటే 2 లక్షల వరకు పెంచారు. ఉపాధ్యాయుల సాలరీలు కూడా పెరుగుతున్నాయి. అనేక రకాలుగా ట్యాక్సులు పెంచుతున్నారు. చాలా వాహనాలపైన కూడా ట్యాక్సులు పెంచుతున్నారు. ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ అని కొత్తగా వచ్చింది. ట్రేడ్ లైసెన్స్ అని కూడా, ఎడ్యుకేషన్ అనేది ట్రేడింగ్ కాదుగా మేడం, దానికి కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మేము ఈ సాధారణ ఎకానమీ స్కూళ్ళలో మాత్రం వెంకట్ గారు చెప్పినట్టు మేము ఫీజులు పెంచడం లేదు. మాకు రోజు సంవత్సరానికి కొంత ఖర్చులు పెరుగుతాయి కనుక దాన్ని ప్రాతిపదికన తీసుకుని మేము ఫీజులు పెంచుతున్నాం. కార్పొరేట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, కొన్ని స్కూళ్ళు మీరు చెప్పినట్టు చాలా పెంచి ఉండవచ్చు, అది మాకైతే ఆ విషయం తెలియదు. మేము మా పాఠశాల ఉపాధ్యాయులకు సరి అయిన వేతనాలు ఇవ్వాలి, తక్కువ సాధారణ ఫీజు తీసుకుని మంచి ఫలితాలు, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తెలంగాణలో దాదాపు 12,000 స్కూళ్లలో 10,000 పాఠశాలలు ఈ యొక్క ఎకానమీ స్కూల్సే ఉన్నాయి. వాటిని మేము 25, 30, 40 సంవత్సరాలుగా
మేము కొంతమందికి యాజమాన్యం ఉపాధ్యాయ శిక్షణ ఉంది, పాఠశాలలు ప్రారంభించి మేము జీవనోపాధి పొందుతూ చాలామందికి దాదాపు 2 లక్షల మంది ఈ ప్రైవేటు పాఠశాలలో ఉపాధి లభించింది. మరి దానికి మరి ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహించాలంటే పాఠశాలలు ముఖ్యం కనుక ప్రతి సంవత్సరం 10 to 15 మ్యాక్సిమం 20% వరకు పెంచుకోవచ్చు. యావరేజ్గా 35-40,000 ఉన్నది మేడం మా స్కూళ్ళల్లో. ఈ విషయం అందరికీ పేరెంట్స్కి ముందే తెలుసు. మేము ముందు నోటీసుల ద్వారా వాళ్ళకు అందరికీ నోటీస్ బోర్డులో ప్రకటిస్తాం, ఆల్రెడీ డిస్ప్లే చేస్తాం, దాని ప్రకారమే ఫీజులు పెంచుతున్నాం. అంటే మినిమం 10 to 15% పెరుగుతుంది అంటారు. తప్పకుండా పెంచాల్సిందే మేడం, ఎందుకంటే వాళ్ళకి సాలరీస్ పెంచాలి, ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్సే మీరు చూసుకోండి, గత 3 years కింద ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది, ఇప్పుడు ఎంత వసూలు చేస్తుంది, అది మా దగ్గర ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి. ఈవెన్ ఇంకా అనేక రకాలుగా వాళ్ళకు ట్యాక్సెస్ మేము ప్రభుత్వానికి కూడా చెల్లిస్తున్నాం. ఓకే, అంటే వెంకట్ గారు ఇందాక మీరు చెప్పారు ప్రభుత్వము చట్టం తీసుకొస్తామని ప్రతిపాదించడంతో అమాంతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం చెప్పినట్లు విద్యా కమిషన్ ప్రతిపాదించిన మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టం అసలు ఏ దశలో ఉందంటారు? అసలు అది కనీసం ముఖ్యమంత్రి వారి దృష్టికి వెళ్ళిందా లేదా, కనీసం అసలు అది ఎవరైనా చూసిర్రా అనే దాన్ని ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకంటే అసలు విద్యా కమిషన్ ప్రతిపాదించింది ఏంటి అనేది మీరు కూలంకషంగా చూస్తే విద్యా కమిషన్కి ఏ అధికారాలు ఇవ్వాలి, విద్యా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఏ ప్రాతిపదిక మీద ఫీజులు డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఏ కేటగిరీ స్కూల్స్గా విభజించవచ్చు అనే అంశాల మీద విద్యాశాఖ ఎలా ఉంది అనే ఒక ప్రయత్నం చేసింది. అంటే అది అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక అప్పుడు విద్యా కమిషన్కి ప్రత్యేక అధికారం వచ్చినాక, అప్పుడు విద్యా కమిషన్ జ్యుడిషియల్ మెంబర్ని అపాయింట్ చేసినాక, అప్పుడు జ్యుడిషియల్ మెంబర్లు పని మొదలు పెట్టినాక, వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి వచ్చినాక అప్పుడు మొదలవుతుంది వ్యవస్థ. అంటే భారతదేశంలో కాలయాన ప్రకారం దాదాపు గంట, అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు. ఇక్కడ ఏంటంటే విద్యా కమిషన్ ని పెట్టడం వరకే గొప్పలు జరిగినాయి తప్ప ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ కట్టడి చేసే పరిస్థితి ముమ్మాటికి లేదు అని చెప్పాలి. మీకు దానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే యంగ్ ఇండియా కాన్సెప్ట్ ఉందో దాని కింద స్కూల్స్ పెట్టడం జరిగింది. మీరు ఆ స్కూల్స్ నేను మీకు పంపిస్తానండి. అక్కడ క్లియర్గా 20,000 అడ్మిషన్ ఫీ పెట్టారు. అలాగే ఎడ్యుకేషన్లో పాఠశాల అంటే బడి అంటే ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేవు, ఏమంటారు భేదభావాలు లేవు, పేద ధనిక వర్గం అంటే కుల మత అతీతంగా, అంటే ఇన్ కేస్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్షన్ రిలీజియన్ లేకుండా చదివేదే పాఠశాల. అలాంటి పాఠశాలలో ఎస్పీ ర్యాంక్కి ఒక ఫీజు, కానిస్టేబుల్ ర్యాంక్ ఒక ఫీజు, హోంగార్డ్కి ఒక ఫీజు, మార్టియర్ చిల్డ్రన్కి ఒక ఫీజు, నాన్ పోలీస్ క్యాడర్కి ఒక ఫీజు. అంటే ఇంత డిస్కంటిన్యూ, అంటే ఇంత డిస్క్లారిఫికేషన్ గా ప్రభుత్వమే ఉంటే ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తాయి? అంటే మీరు ఏదైతే వ్యవస్థను నడపాలి, ఇప్పుడు ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్, 50,000 నుంచి 2 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టి మీరేం నిధులు వాళ్ళు ఇస్తుర్రు? దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంది ఇక్కడ? మీరు చేయాల్సింది గుడిని బడిని, ఏదైతే గుడి మీరు బడి ఏదైతే మీరు ఇన్ని ట్యాక్సులు తీసుకుంటే వాళ్ళని మీరు ఎట్లా తక్కువ చేయమంటారు? మీరు చెప్పలేరు కదా. సో దట్స్ ద పాయింట్ ఈస్, మీకు చిత్తశుద్ధి ఉంటే 100% ఇది కమిషన్ పెట్టడం కాదు, మీరు ఈ మొన్న అసెంబ్లీలోనే మీరు బిల్లు పెట్టేసేయాలి. బిల్లు పెట్టి ఈ పార్టీకి నెల రోజులు, ఎందుకంటే ఎంతో మంది అధికారులు ఉన్నారు, ఎంతో మంది మెచ్యూర్డ్ అధికారులు ఉన్నారు, ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ పార్టీకి ఒక ముందుకు తీసుకెళ్లిపోయేది. మీరు ముసాయిదా బిల్లు మీరు కనుక చూసినట్టయితే నేను మీకు కాపీ పంపిస్తానండి, మీరు ముసాయిదా బిల్లు కూడా చూడండి. అక్కడ చాలా స్పష్టంగా ఎలా చేయాలి అని చెప్పారు, అంతే. ఇట్లా చేస్తామని చెప్పలేదు. రేపు అది ఫార్ములేషన్ లో ఎంత మారిపోతుంది అనేది మీకు తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ చేసే గొప్ప ప్రయత్నం ఏం లేదండి. దే కెన్ ఆల్రెడీ తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ అని ఇంజనీరింగ్ కాలేజీలలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ పెద్ద యుద్ధమే చేసిర్రు, ఇంజనీరింగ్ కళాశాలను కట్టడి చేయడానికి పెద్ద యుద్ధం చేసిర్రు. వాళ్ళు టీఎఫ్ఆర్సీ తీసుకొచ్చిర్రు. దాన్ని ఎలా చేశారని చెప్పేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ చేయాల్సింది అడాప్టేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే కాలయాపన, కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపజాడ్ గా చేసి ప్రైవేట్ స్కూళ్లతో ఒక ఒప్పందం కుడుచుకొని మీరు 50% నుంచి 100% పెంచుకున్నట్టే ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రం కనిపించట్లేదు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి కనీసం అసెంబ్లీలో పాస్ అయ్యి ఒక యాక్టివిటీ మొదలవ్వాలి. మనందరికీ జూన్ లో ఫీజులు కడతాం. మీకు గుర్తుంటే చాలా మందికి దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల కిందట జూన్ లో మొదలయ్యాయి. చెమటలు పట్టాయి, అంటే వానాకాలం ముందు చెమటలు వచ్చాయి మనకి, పుస్తకాలు కొనడానికి, ఫీజులు కట్టడానికి. ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయిందంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి. సిబిఎస్ఈ దాదాపు 9th 9th క్లాస్ వరకు
ఏప్రిల్ 10th కి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. పుస్తకాలు అమ్మేసిరు, ఫస్ట్ టర్మ్ ఫీజు తీసుకురు, ఇప్పుడు మొన్న క్లోజింగ్ కి సెకండ్ టర్మ్ కూడా తీసుకురు. సో ఇంకెక్కడ ప్రభుత్వ నియంత్రణ, ఎక్కడ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందండి? ఓకే, ఎస్ఎన్ రెడ్డి గారు, ఒక రాష్ట్రం ఒక ప్రాంతం జీవన ప్రమాణాల్లో అందుబాటులో విద్య కూడా కీలక సూచికగా ఉంటుంది. అంటే హైదరాబాద్ నే చూసుకుంటే కొన్నేళ్లుగా ఫీజులు ఆ పరిధి దాటేశాయి అనిపించడం లేదా? అంటే ప్రైవేట్ పాఠశాల అనగానే ఒకే ఘాటి కింద కట్టడం కరెక్ట్ కాదు మేడం. ఇప్పుడు చాలా వరకు సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. మాలాంటి ఎకానమీ స్కూల్స్లలో అలాంటివి మేము ఎలా కూడా సాధారణ ఫీజులే తీసుకుంటున్నాం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దాదాపు ఇప్పుడు 37 lakhs తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారండి. అందులో తెలంగాణ ప్రైవేట్ పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు చదువుతున్నప్పుడు వారికి ఈవెన్ అన్ని స్కూల్స్ ఒకటే ప్రైవేట్ స్కూల్, ఎవరో సిబిఎస్ఈ స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రైవేట్ స్కూల్ కింద మీరు పేరెంట్ కమిటీ కానీ ఎవరైనా ప్రభుత్వం కూడా ఎలాంటి ఇష్యూ అయినా వాటిని కామన్గా తీసుకుంటున్నారు. కానీ పర్టికులర్గా మా ఈ ఎకానమీ స్కూల్స్ దాదాపు 10,000 పాఠశాలలు 80% స్టూడెంట్స్ మా దగ్గరే చదువుతున్నారు మేడం. మరి అటువంటి ఖర్చుల కింద మేము ఎవ్రీ ఇయర్ చెప్పాము ఇప్పుడు ఇంతకుముందు కూడా. దానికి ఓవరాల్గా స్కూల్స్ మంచి ఫలితాలు సాధించాలంటే డే టు డే టీచర్లకు ట్రైనింగ్ చేయవలసి వస్తుంది, ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ కల్పించవలసి వస్తుంది, శానిటరీ స్ట్రక్చరర్, ఎవ్రీ ఇయర్ లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్ ఇవన్నీ అవసరం ఉంటుంది. దానికి మినిమం ఫీజే చెప్పాను కదా మేడం, 10 to 15% మేము హైక్ చేస్తాం కంపల్సరీ. దాని ప్రకారం ఇంకోటి చాలా వరకు మాకు గత 2 సంవత్సరాలుగా కరోనా టైంలో చాలా స్కూల్స్ మూతపడ్డాయండి. 15,000 స్కూల్స్ ఉంటే ఇప్పుడు 12,000 స్కూల్స్కి వచ్చినాయి. ఒక 3,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడడం జరిగింది. చాలా మంది ఉపాధ్యాయులు ఈ యొక్క ప్రొఫెషన్ వదిలేసి అదర్ ప్రొఫెషన్కు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్తగా టీచర్స్ను రిక్రూట్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, వారికి అప్డేట్ సిలబస్, కరికులము, కంటెంట్స్ ఇవన్నీ తయారు చేయాలంటే చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా మాది ఎకానమీ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాల అనగానే ఒక 10 లక్షలు తీసుకునేది, 8 లక్షలు తీసుకునేది, 5 లక్షలు తీసుకునేది మామూలు అట్లా తీసుకోవద్దు. ఓన్లీ యావరేజ్గా మేము 30-40,000 వసూలు చేస్తున్నాం. వీటికి ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఈ యొక్క అన్ని విధాలుగా గత 50 సంవత్సరాలుగా మా ఎకానమీ స్కూల్సే మేము మంచి నాణ్యమైన విద్యనిచ్చి మంచి ఫలితాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి లిటరసీ అండ్ దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నాం. అంటే ప్రైవేట్ స్కూల్స్ వేరుగా ఉంటున్నాయి, కార్పొరేషన్ స్కూల్లో ఎక్కువ ఉంటుందని మీరు చెప్తున్నారు. అవును, చైన్ ఆఫ్ స్కూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. చైన్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు ఒక మాట చెప్తా మేడం, ఎంతమంది చైన్ ఆఫ్ స్కూళ్లలో అంటే కార్పొరేట్ స్కూళ్లలో సూసైడ్ చేసుకున్నారు? వాళ్ళ మేనేజ్మెంట్ ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? చిన్న పాఠశాలలో ఏదో ఇష్యూ జరిగితే వాళ్ళ మీద మొన్న ఒక స్కూల్లో, ఆ స్కూల్ పేరు అవసరం లేదు, ఆ స్కూల్లో మేనేజ్మెంట్ మీద, యాజమాన్యం మీద కేసు పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? 100 మంది చైతన్య నారాయణలో సూసైడ్ చేసుకున్నారు. గత 10 సంవత్సరాలు తీయండి, స్టాటిస్టిక్స్ తీయండి వెంకట్ గారు, మీకు కూడా తెలుసు. వాటిపైన మీరు చర్య తీసుకోవాలి. పత్రికలైనా, ఈవెన్ పేపర్ అయినా, ఎవరైనా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా. వెంకట్ గారు, ఇందాక సార్ చెప్తున్నారు మావి ఎకానమీ స్కూల్స్, మేము ఖర్చులు తగ్గట్టుగానే ఫీజులు పెంచుతూ ఉంటాం, మినిమం 10 to 15%, మావి కార్పొరేషన్ స్కూల్స్ కాదు అని. అంటే అసలు మొత్తం ఎన్ని రకాల పేర్లతో ఎన్ని రకాల ఫీజులని ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నాయండి? బేసికలీ ఫీజు ఒకటి ట్యూషన్ ఫీజు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కింద ఓన్లీ ట్యూషన్ ఫీజు వరకు మాత్రమే రిబేట్ ఇస్తారు. ఆ ట్యూషన్ ఫీజు అనేది కాకుండా లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు, ఇంగ్లీష్ ల్యాబ్ ఫీజు అని కొన్ని స్కూళ్ళు, ఇట్లా డిఫరెంట్ హెడ్స్ కింద స్కూల్ ఫీజులు కలెక్ట్ చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో సర్వసాధారణం. సో ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ అంటే మన దగ్గర ఉన్న స్కూల్స్ లో బేసిక్ ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ అని చెప్పేసి సార్ వాళ్ళది, అట్లాగే కార్పొరేట్ స్కూల్స్, అట్లాగే టాప్ స్కూల్స్, అంటే మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ చైతన్య, నారాయణ, ఈ చైన్ ఆఫ్ స్కూల్స్ వస్తాయి. మళ్ళీ టాప్ స్కూల్స్ లో పెద్ద స్కూల్స్ ఎక్కడైతే 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 18, అంటే తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల 10th క్లాస్ కి 24 లక్షల స్కూల్ ఫీజు ఉన్న స్కూల్ కూడా ఉంది, బై చాయిస్ అది. సో 24 లక్షల ఫీజు ఉన్న స్కూల్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఏ హెడ్ కింద వసూలు చేస్తారు అనేది లెక్క చూపెట్టుకోవాలి. వీళ్ళందరూ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద వీళ్ళు స్కూల్ రిజిస్టర్ చేసుకుంటారు, నాట్ ఫర్ ప్రాఫిట్. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక సేవా దృక్పథంతో మేము ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం కింద మేము ఈ స్కూల్స్ పెట్టి ఈ సమాజాన్ని సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తాము. అవసరమైతే రూపాయి మాది ఖర్చు పెట్టుకుంటామని చెప్పేసి 1980 దశకంలో మొదలైన ఈ వ్యవస్థ ఇప్పుడు దాదాపు ఒక కార్టెల్ గా తయారైపోయింది. అంటే
ఎవరు అందుకోలేని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కూడా ఒక లాబింగ్ చేసే సత్తా కలిగిన ఏకైక కార్టెల్ ఏమని ఉంటే అది విద్యా వ్యవస్థలో సార్ అన్నాడు. సరే నేను సార్తో ఎక్కువ విభేదించాను, ఎందుకంటే నాకు డ్రెస్మాకి దాదాపు 12 సంవత్సరాల నుంచి మేము ఇదే డిస్కషన్ లో ఉన్నాం. కాబట్టి సార్ని పక్కన పెట్టి దాదాపు వీళ్ళకున్న డిస్కషన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు లాబింగ్ తీసుకొచ్చే సత్తా ఉన్న ఏకైక లాబీ ఏదైతే ఉందో డ్రగ్ మాఫియా కన్నా ఎడ్యుకేషన్ మాఫియా ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. దాదాపు 2016లో 12 స్కూల్స్ బ్యాలెన్స్ షీట్స్ తీసినాం మేము. 12 స్కూళ్లలో పెద్ద పెద్ద స్కూల్స్ దాదాపు వాళ్ళ డైరెక్టర్లకు 2 కోట్ల ఫీజు ఇయర్లీ శాలరీస్ ఇచ్చే పరిస్థితి. దాదాపు 24 సబ్సిడరీ కంపెనీలు ఓపెన్ చేసి క్విడ్ ప్రో కో చేసిన స్కూల్స్ ఎన్నో బయట పెట్టినాం. కానీ మా దరిద్రమో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమో లేదా కోర్ట్స్ పట్టించుకోకపోవడమో, ఈవెన్ కోర్టు అఫిడవిట్ లో కూడా మేము మెన్షన్ చేసినాం. అది అంటే ఎంత వ్యాపారం నడుస్తుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దాదాపు 2016లో 1,00,000 కోట్ల వ్యాపారం ఇది. 2016 అంకెలు చెప్తున్నాండి మీకు. మీరు 2025లో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల విద్యా వ్యాపారం కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని దానిలో అతిశయోక్తి లేదు. ఓకే, ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏ స్కూల్స్ అయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టించుకుంటారు, సమయానికి బస్సు స్కూల్కి చేరవు, ప్రేయర్ మిస్ అవుతున్నామని చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నప్పుడు కూడా దానికి ట్రాన్స్పోర్ట్ ఉండదు, మళ్ళీ క్యాబులు బుక్ చేసుకునే పిల్లలు ఇంటికి వస్తున్నారు. ఇది ఉన్న ఫీజులకు తోడు పేరెంట్స్ పై అదనపు బాధ్యత కాదంటారా? అది మేము చెప్తున్నాం మేడం ఓపెన్ గా, మాలాంటి స్కూళ్ళలో అలాంటి సంఘటనలు జరగవు. ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్. కనీసం ఆట లేదు, పాట లేదు, ప్రేయర్ ఎక్కడ ఉందండి? కనీసం వాళ్ళకు వెంటిలేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఆమె మేడం మహిళా కమిషనర్ వాళ్ళు అటెండ్ చేశారు ఒక స్కూల్ కాలేజ్ను. కనీసం ఎలాంటి భోజనం పెట్టారంటే మీరే విని ఉంటారు, ఆల్రెడీ చూసి ఉంటారు. కనీసం ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి. 3 లక్షలు 4 లక్షలు ఫీజు తీసుకొని వాళ్ళకు కంప్లీట్ డర్టీ ఫుడ్ పెట్టారు. అన్ని టీవీలలో వచ్చింది. ఏమండి వెంకట్ గారు? అంటే ఇక చెప్పడం కాదు మేడం అడిగిన ప్రశ్న, స్కూల్ బస్సులు ఇంత ఫీజులు బస్సులు మేము చెప్తున్నాం కదా, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బిజినెస్. సంబడి ఈజ్ నాన్ వెజిటేరియన్ ఈటర్ అనుకోండి, మటన్ తినేటోళ్ళకైతే తెలుస్తుంది, ఒక మేక డెక్కలు తప్ప అన్ని అమ్ముతారు. సో అట్లా ఇప్పుడు మిగిలింది ఇన్నర్ వేర్ అండ్ కటింగ్ ట్రాన్స్పోర్ట్ తప్ప మిగతా అన్ని స్కూల్స్ అమ్ముతున్నాయి మేడం. అంటే ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, బట్ విద్యా హక్కు చట్టం అనేది ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కు వర్తిస్తుందంటారా, వర్తించదంటారా? లేదండి, విద్యా హక్కు చట్టం అనేది మోస్ట్ డ్రాకోనియన్ లా అని అప్పటి పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఆన్ నోట్ చెప్పారు. విద్యా హక్కు చట్టం అనేది డ్రాకోనియన్ లా అని. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఉన్న స్కూల్లో 25% రిజర్వేషన్ కల్పిస్తే ఆ 25% రిజర్వేషన్ లో ప్రభుత్వం ఇంత ఫీజు ఇస్తుంది. అంటే లక్షకి ప్రభుత్వం 25,000 ఇస్తుంది. ఏ ప్రైవేట్ స్కూల్ అయినా 75,000 ఎడికెళ్ళి కడుతుంది. అది మళ్ళీ ఎవరి మీద ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎవరైతే రెగ్యులర్ పేరెంట్స్ ఉన్నారో అక్కడ ఫీజు పెంచాల్సిందే. కాబట్టి మీరు ఇంతకుముందు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో మీరు శిక్షణ మీరు తీసుకోండి, దానికన్నా మీరు ప్రభుత్వ ఆసుపత్రులు మంచి చేయండి. విద్యా హక్కు చట్టంలో 20% రిజర్వేషన్ ఇచ్చే బదులు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయండి. దాదాపు ఇక్కడ మీకు దాదాపు 45 to 50% ట్రాఫిక్ ఏదైతే దిగువ మధ్యతరగతి తెలంగాణ ప్రజలు ఉన్నారు, మేము చదువుకోకపోయినా మా పిల్లలు చదువుకొని బాగుపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇంట్లో పనిచేసేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, అంటే చాలా మంది పాపం రోజు వాళ్ళకి కూలీలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివించుకునే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. అంటే ఇక్కడ కూడా విద్యా హక్కు చట్టం అనేది చాలా చాలా లొసుగులు ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ విద్యా హక్కు చట్టం ఎన్ఈపీ వచ్చింది కదా, ఇంకా విద్యా హక్కు చట్టం అనేది ఇట్ ఈస్ బుట్టదాగలైనట్టే. ఇట్ హాస్ నో ఇంపార్టెన్స్ అండ్ హావ్ నో సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ కరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎన్ఈపీ వచ్చింది. ఈవెన్ ఎన్ఈపీలో కూడా మీకు ఎటువంటి అది లేదు. దేర్ ఈస్ నో ప్రొటెక్షన్ టు పేరెంట్. అంటే నేనేమంటా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా, హైకోర్టుని అలాగే సుప్రీంకోర్టుని ఒకటే విజ్ఞప్తి చేస్తా, మీరు ఏదైతే రాజ్యాంగంలో రాశారో విద్య అనేది హక్కు అని తీసేయండి. మీరు ఎప్పుడైతే దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తారో దాదాపు రిలయన్స్, అంబానీ, ఆదాని అందరు వస్తారు. అప్పుడు నాకు ₹1,00,000 ఫీజు ఆదాని నాకు 25,000 ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మోసం చేస్తున్నాం, మేము మిమ్మల్ని మోసం చేసుకుంటున్నాం. మీరు అప్పుడు సారా మీద బతకాల్సిన అవసరం లేదు, సిగరెట్ల మీద బతకాల్సిన అవసరం లేదు. మీరు కేవలం విద్య మీద బతకొచ్చు. ₹1,00,000 ఫీజు మీరు మొత్తం తీసేయండి. అప్ టు ది ఏజ్ ఆఫ్ 8 to 14 కంపల్సరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మీద భారాలు తీసి మొత్తం మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరు చూడండి మేడం, ఈ దేశం అభివృద్ధి 3 times డబల్ అవుతుంది. ఎట్లయితే 3 trillion ఎకానమీ కాదు, 10 trillion ఎకానమీ అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఎడ్యుకేషన్ మీద జరిగే వ్యాపారం ఎక్కడ జరగట్లేదండి. అది ఓన్లీ ఎస్ఎన్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఈ గల్లీలో స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని బోర్డులు పెడుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఎవరన్నా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏ రకమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీ దగ్గర ఉన్నాయి అని ఎవరైనా అడుగుతున్నారా? అసలు బోర్డు పేర్లు చూసి పేరెంట్స్ మోసపోవడం. అలాంటి నేమ్స్ డిస్ప్లే చేస్తే వాళ్ళని అడుగుతారు మేడం. ఎందుకు అడిగారు? అడిగారు, విజిట్ చేస్తున్నారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వెంకట్ గారు ఒక మాట ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు కదా, మా దగ్గర 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు, మరి ఇక్కడ 37 lakhs మా స్కూళ్ళలో చదువుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ మిమ్మల్ని అంటలేదు సార్, మీరు మేడం అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రశ్నిస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే. వాళ్ళు విజిట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ పనిచేస్తుంది, పోలీస్ శాఖ పనిచేస్తుంది, కానీ విద్యాశాఖ మాత్రం మత్తు నిద్రలు ఉంది. సార్ భయపడుతున్నారు పాపం, ఎందుకంటే సార్ రేపు పొద్దున మళ్ళీ జూన్ తర్వాత విద్యాశాఖకు పోవాలి. సార్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే ముమ్మాటికి వాళ్ళని కంపల్సరీ సార్ రెడ్డి గారు ఏమో అన్నారు ఈటీవీలో అంటారు. అందుకే సార్ కావాల్సిన డిమాండ్స్ అన్ని అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా సాధించుకుంటున్నాం. కొన్ని విషయాలలో వాళ్ళు అట్లా సాధించుకుంటే 2 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ తీసేయండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్ కమర్షియల్ జనరల్ గా తీసేయండి, మిమ్మల్ని ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రభుత్వం గుర్తించాలని ఫైట్ చేయండి. అది వాస్తవము. మేము ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ అలా లెటర్లు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక వారికి మేము గత సంవత్సరం క్రితమే మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా ఉన్నారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా పాఠశాల సమస్యల పరిష్కారానికి వాళ్ళకి ముందుకు వస్తారని. ఇంకోటి ఏంటంటే 2,50,000 మంది టీచర్లు, మరి మేము ప్రైవేట్ పాఠశాలలు ఒకవేళ ఇలాంటి పాఠశాలలు గత 50, 40, 30 సంవత్సరాలు ప్రారంభించకుంటే మరి విద్య అసలు పిల్లలు ఎక్కడ చదువుతారు సార్? 37 లక్షల మంది ఎలా? దట్ ఎంపథీ ఆల్వేస్ స్టాండ్స్ అండి. పేరెంట్స్ ఈ రోజు కూడా మీరు గుర్తు పెట్టుకోండి మేడం, దాదాపు యుఎస్ లో, ఆస్ట్రేలియాలో, ఇక్కడ ఉన్న కంట్రీలో ఉన్న దాదాపు మా జనరేషన్ దాకా బడ్జెట్ స్కూల్ చేసిన దాన్ని మేము మర్చిపోం. కానీ నేను ఒక ఉదాహరణ చెప్తాను. మల్కాజీలో ఒక స్కూల్ బడ్జెట్ స్కూల్, అదే స్కూల్ సికింద్రాబాద్ జరిగే ఎబో బడ్జెట్ స్కూల్, అదే స్కూల్ మేడ్చల్ పోయినాక ఇంటర్నేషనల్ స్కూల్ అయింది. ఒకటే యాజమాన్యం. ఈ ఒక్క దాంట్లో ఆన్సర్ ఉంది. కొంతమంది సార్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, మేము వాళ్ళని అడగం. మేమందరం మంచి టీచర్లు, మంచి నాణ్యమైన స్కూల్స్ మావి. ఓకే, వెంకట్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.